దుష్మన్ ప్రాపర్టీ ఎనిమీ ప్రాపర్టీ అసలు ఏంది ఎనిమీ ప్రాపర్టీ యాక్ట్? భారతదేశంలో సడన్గా దీని మీద ఇంత పెద్ద చర్చ ఎందుకు జరుగుతున్నది? మన భాగ్యనగరం ఇన్ఫ్యాక్ట్ తెలంగాణలో కూడా ఈ ఎనిమీ ప్రాపర్టీల మీద కూడా పెద్ద చర్చ జరుగుతున్నది. ఏమైంది దీన్ని మళ్ళీ వక్ఫ్తో ఎందుకు ముడిగడుతున్నారు అని అంటే, ఒక 3-4 రోజుల కింద భారత్ సర్కార్ ఏం చేసిందనంటే, పాకిస్తానీ డిక్టేటర్ పర్వేజ్ ముషరఫ్ ఎవరైతే ఉండేనో ఆయనకు ఉత్తరప్రదేశ్లో ఏదైతే ప్రాపర్టీ ఉండేనో దాన్ని ఆక్షన్ చేసి పడేసేది. దానికంటే ముందు రాజా మహమ్మూదాబాద్స్ ఏదైతే ప్రాపర్టీ ఉంటుందో ఉత్తరాఖండ్లో దాన్ని ఒక పార్కింగ్ ప్యాలెస్ చేసి పడేసింది. పార్కింగ్ ప్లేస్ చేసి పడేసింది. పాకిస్తానీ ఫస్ట్ ప్రైమ్ మినిస్టర్ లియాఖత్ అలీ ఖాన్ ఎవరైతే ఉన్నారో ఆయన ప్రాపర్టీ మీద ఒక మస్జిద్ కూడా కట్టారు 1918లో. ఇది ఇండిపెండెన్స్ కంటే ముందు వచ్చింది అని చెప్పి వీళ్ళు చెప్తారు. అది కోర్టు ఆర్డర్ త్రూ ఇలా ప్రభుత్వం గుంజుకున్నది. ఇవన్నీ బూటకపు నాటకాలు ఆడకుండ్రి, మస్జిద్లు కట్టిర్రు ఎక్సెట్రా అని చెప్పి. దీన్ని వక్ఫ్ అని అంటే కుదరదు. ఇండిపెండెన్స్ కంటే ముందు వక్ఫ్ అంటే ఇండిపెండెన్స్ కంటే ముందు వక్ఫ్ ఎట్లయినా వచ్చింది అని చెప్పి మాట్లాడి ఇది ఫేక్ క్లెయిమ్ అని చెప్పి ప్రభుత్వం జప్తు చేసుకుంది. అయితే ఇలా ఒకటి మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ప్రభుత్వం ఇవాళ రాజ్యాంగబద్ధంగా అడుగులేస్తుంది భారత్ సర్కార్. అంటే వెనకటి లెక్క సెంటిమెంట్ రాజకీయాలు నడవాయి. ఇండిపెండెన్స్ కంటే ముందే ఇది వక్ఫ్, ఇక్కడ మస్జిద్ ఉండే, దీన్ని వక్ఫ్ ఎట్లా అన్నారు, మస్జిద్ ఉండే కాబట్టి మీరు తీసుకోవద్దు, ఇది ఒక ధార్మిక స్థలం అయిపోయింది. ఇవన్నీ పంచాయతీలు కావు. కాగజ్ హే తో ఏ సచ్చా హే, కబ్జా హే తో ఏ జూటా హే. సర్కార్ రాజ్యాంగబద్ధంగా అడుగులేస్తుంది. ఆడ వక్ఫ్ అని చెప్పినా ఆడికి వాత పెట్టుడు మొదలెట్టింది. దీన్ని ఎనిమీ ప్రాపర్టీ లెక్క డిక్లేర్ చేసింది. పబ్లిక్ ఇంట్రెస్ట్లకు మద్దతుగా ఇవాళ భారత్ సర్కార్ అడుగులేసుడు మొదలెట్టింది. ఇది పాసిబుల్ ఎందుకైంది అని చెప్పి మాట్లాడితే, 2017లో మోదీ ప్రభుత్వం ఏదైతే అమెండ్మెంట్ తీసుకొచ్చింది చూడు పార్లమెంట్లో, ఎనిమీ ప్రాపర్టీ యాక్ట్ కింద అమెండ్మెంట్ అండ్ వెరిఫికేషన్ బిల్ 2016 గురించి మాట్లాడుతున్నా. అకార్డింగ్ టు ది లా, చట్టరీత్యా దీని గురించి మాట్లాడితే, ఎవడైతే మన దేశాన్ని విడిచిపెట్టి పాకిస్తాన్ పోయిండో లేకపోతే చైనా పోయిండో వాడిని మనం దుష్మన్ అని అంటాం. అనాలా వద్దా? మీ కమెంట్ రూపంలో చెప్పుర్రి. వెయిట్ ఒక 2 seconds పాజ్ తీసుకోమంటే తీసుకుంటా. దేశాన్ని విడిచిపెట్టి పోయినోడు మనకు దుష్మన్ అవుతాడు కదా ఫ్రెండ్స్. ఆడికి పుట్టిన సంతానం భారతదేశంలో ఉంటుందంట, వాడు ప్రాపర్టీ ఎంజాయ్ చేస్తుందట. దుష్మన్ వాని అయ్య అయితే అని కొడుకు మనకు దుష్మన్ కాడా? వాడు ప్రాపర్టీ మీద వాడికి ఎందుకు హక్కు ఉంటుంది? నీ అయ్యకైతే నిన్ను ఇత్తనం నాటనీకే నీ అయ్యకు టైం ఉండే, మళ్ళీ దేశాన్ని ఉద్ధరించనీకే నీ అయ్య దగ్గర టైం లేకుండా పాకిస్తాన్లో పోయిండు, చైనాకు పోయిండు. ఆడి ప్రాపర్టీ అని కొడుకు కానీ సంతానంకి ఎందుకు ఇవ్వాలి? అది కూడా ఎనిమీ ప్రాపర్టీ అవుతుంది. వాని కొడుకు ఏదైనా సంపాదించుకుంటే భారతదేశంలో అది వేరే విషయం. ఈయన అయ్య ఆస్తి మాత్రం దుష్మన్ ప్రాపర్టీ అని చెప్పి బిల్ తీసుకొని వచ్చి జప్తు చేశారు. జప్తు చేస్తే మోర్ దెన్ 13,000 ప్రాపర్టీస్ యావత్ భారతదేశంలో ఏవైతున్నాయో దాన్ని ఎనిమీ ప్రాపర్టీస్ లెక్క డిక్లేర్ చేసారు. సుమారు దాని వాల్యుయేషన్ ఎంత ఉంది భారతదేశంలో అంటే 1,00,000 కోట్లు. అయితే రీసెంట్గా మనం వక్ఫ్ అమెండ్మెంట్ బిల్ చూసినాం. 2016లో మనం ఎనిమీ ప్రాపర్టీ బిల్ చూసినాం. మోడీ గవర్నమెంట్ నిజంగా చెప్పాలంటే భారత్ సర్కార్ వెనుకటి కాంగ్రెస్ సర్కార్ కంటే జనహితంలా డెసిషన్స్ తీసుకుంటుంది. ఓట్ బ్యాంక్ హితంలా కాదు. సంతుష్టికరణ రాజనీతి అని అంటాం. ఇంగ్లీష్లో అపీజ్మెంట్ పాలిటిక్స్ అంటాం. సో ముస్లిం అపీజ్మెంట్ పాలిటిక్స్ భారత్ సర్కార్ చేయకుండా ఇన్ఫ్యాక్ట్ జనహితంలో కొన్ని డెసిషన్స్ తీసుకుంటుంది. అయితే కాంగ్రెస్లో ఉన్నప్పుడు యూపీఏ సర్కార్ ఎట్లాంటి డెసిషన్స్ తీసుకున్నది అని అంటే, ఏవైతే ప్రాపర్టీ కొన్ని వేల కోట్లకు వాల్యూ అయి ఉంటుండేనో అసలు వాటన్నిటి పట్టించుకోలే. ఇన్ఫ్యాక్ట్ ఎనిమీ ప్రాపర్టీ లెక్క డిక్లేర్ చేయలే, వక్ఫ్లో వేసి కూడా నడిపిండ్రు. అసలు ఎనిమీ ప్రాపర్టీకి వక్ఫ్ ప్రాపర్టీకి డిఫరెన్స్ ఏందో కూడా వెనకటి సర్కారులు డిఫరెన్స్ చూపెట్టలే. మెనీ టైమ్స్ వక్ఫ్ బోర్డు ఎనిమీ ప్రాపర్టీలను కైవసం చేసుకోనికి ప్రయత్నం చేసింది, కబ్జా చేయడానికి ప్రయత్నం చేసింది. వక్ఫ్ ప్రాపర్టీ ఎనిమీ ప్రాపర్టీలు ఎట్లా తీసుకుంటుంది గిరీష్ అని చెప్పి మాట్లాడితే, వక్ఫ్ యాక్ట్ 1984, 1995 దీనికి మద్దతు తెలుపుతాయి. 1984లో ఇందిరాగాంధీ ఒక అమెండ్మెంట్ తీసుకొచ్చింది వక్ఫ్లో.
తీసుకొని వచ్చి ఏం చేసిందనంటే ఏవైతే ఎవాక్యూ ప్రాపర్టీస్ ఉంటాయో వాటిని మీరు వక్ఫ్లకు అలౌ చేసుకోవచ్చు, వక్ఫ్లో పెట్టుకోవచ్చు అని చెప్పి మళ్ళీ శ్రీమతి ఇందిరాగాంధీ గారు ఇగో ఇట్లాంటి అడ్డమైన చట్టాలు తీసుకొని వచ్చారు. ఎవాక్యూ ప్రాపర్టీస్ని వక్ఫ్లలో ఎట్లేస్తారు అని. అయితే ఇప్పుడు ఏదైనా ప్రాపర్టీ వక్ఫ్ అయిపోతే తర్వాత ఎనిమీ ప్రాపర్టీ అయితే కోట్లలో గిట్లలో ప్రూవ్ అయిన తర్వాత మళ్ళా ఎనిమీ ప్రాపర్టీని వక్ఫ్ ప్రాపర్టీ లెక్క మార్చుకునే ఆస్కారం కూడా ఇచ్చింది వెనకటి యూపీఏ సర్కార్. ఇగో ఇంత చండలమైన రాజకీయాలు నడిచినాయి వెనకాల. అయితే ఇప్పుడు భారత్ సర్కార్ 2017లో ఈ లా తీసుకొని వచ్చి ఏం చేసింది అని అంటే చాలా స్ట్రిక్ట్గా తీసుకొని వచ్చింది, ఇంపార్టెంట్ చేంజెస్ చేసింది, ఎక్స్పాన్షన్ చేసింది. అంటే డెఫినెట్ కరెక్ట్గా చెప్పాలనంటే దానికి ఒక అర్థవంతమైన నిర్ణయ ప్రక్రియ తీసుకొని వచ్చింది ఈ ఎనిమీ యాక్ట్ ప్రకారం. అంటే నీ దుష్మన్లు ఎవడైతే నీ పక్క దుష్మన్ దేశానికి పోయిండో వాళ్ళ సంతానం ఈ ప్రాపర్టీని ఎంజాయ్ చేయలేం. వాడేదైనా సంపాదించుకొని వాడి సిటిజన్ ఆఫ్ ఇండియా అయినా ఈ ప్రాపర్టీ నాడు క్లెయిమ్ చేయొద్దు. ఓనర్షిప్ ఆఫ్ ది కస్టోడియన్ ఎవరు రాబాయి అని చెప్పి మాట్లాడితే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా భారత్ సర్కార్ ఈ ఎనిమీ ప్రాపర్టీల ఓనర్షిప్ తీసుకుంటుంది, కస్టడియన్ తీసుకుంటుంది. నువ్వు సివిల్ కోర్టులలో పోయి పంచాయతీ చేసి మ్యాటర్ సబ్జుడిస్ ఉందంటే కూడా నడవది, ఎందుకంటే దీనికి స్పెషల్ ట్రిబ్యునల్స్ పెట్టింది ఈ చట్టం ద్వారా. అందుకే నేను భారత్ సర్కార్కి ఎందుకు మద్దతు తెలుపుతానంటే జనహితంలో తీసుకొచ్చింది. పర్మిషన్ టు సెల్ ఏదైతే ఉన్నదో గవర్నమెంట్ ఇప్పుడు గవర్నమెంట్కి పర్మిషన్ తీసుకోవాల్సిన అవసరం లేదు, గవర్నమెంట్ డైరెక్ట్ కస్టడియన్ కాబట్టి ఈ ప్రాపర్టీలను అంపడదొప్పొచ్చు. వెనుకటికి ఇవన్నీ ఎందుకు జరిగినాయి అంటే వక్ఫ్ చట్టాలలో ఉన్న కీలకమైన చట్టాలు కొన్ని ఉన్నాయి. సెక్షన్ 40, ఈ సెక్షన్ 40 అని ఏం చేస్తారంటే ఏడవనైనా పోయి నువ్వు అన్కంట్రోలబుల్ అనమాట. ఏడనైనా పోయి నువ్వు ఖర్చు వేసేసి వక్ఫ్ హువా తో వక్ఫ్ హువా. ఇప్పుడు ఈ ప్రాపర్టీలో నాది ఉన్నది నేను ఆడలాడొచ్చి వక్ఫ్ అని అంటే నేను చుట్టూ తిరగాలి అది ప్రూవ్ చేసుకోనికి. సెంట్రల్ వక్ఫ్ ప్రాపర్టీ పోర్టల్ తయారు చేసింది. ఏదైతే వక్ఫ్ నువ్వు అని అంటావు కదా దాన్ని ఖచ్చితంగా వ్యాలిడ్ డాక్యుమెంట్స్ అప్లోడ్ చేసి వల్ల నీ వక్ఫ్ ప్రాపర్టీస్ అన్ని అప్లోడ్ చేయాలి. కాగజ్ నై దిఖాయింగే లేకిన్ ఏ వక్ఫ్ कहलाएंगे అని అంటే కాన్కే నీచే బజాయింగే అని అన్నది వక్ఫ్ చట్టం తీసుకొని వచ్చింది ఈ భారత్ సర్కార్. ఎనిమీ ప్రాపర్టీ వక్ఫ్ ప్రాపర్టీ ఎనిమీ ప్రాపర్టీ ఏదైనా మేము బరం అని ఇట్లా మ్యూచువల్గా ట్రాన్స్ఫర్ చేసుకుంటామంటే నడవది. చట్టాలని చాలా స్ట్రింజెంట్గా తీసుకొచ్చి కఠినమైన చట్టాలను తీసుకొచ్చింది. డిస్ట్రిక్ట్ కలెక్టర్లకు క్లియర్ కట్గా చెప్పింది వక్ఫ్ ప్రాపర్టీలను ఇన్స్పెక్ట్ చేయి, అది ఎనిమీ ప్రాపర్టీ అని తెలిసిందనుకో అది నువ్వు దాన్ని వక్ఫ్ లెక్క డిక్లేర్ చేసినావు అనుకో చూడు అని చెప్పి వాళ్ళకు కూడా ఒక హెచ్చరిక జారీ చేసింది కేంద్ర సర్కార్. అట్లా చేసినాక కూడా మన తెలంగాణలోనే కొన్నేమో అయినట్టు అవాంఛనీయ ఘటనలు జరిగినట్టు తెలుస్తుంది. మళ్ళీ వీళ్ళు వెనకాల ఎవరున్నారు, ఎవరు చేస్తున్నారు, ఆడు ఇంటోడా, ఆడు బయటోడా, ఆడు మనోడా, ఆడు పరాయోడా పక్కకు పెట్టి జనహితంలా పనిచేస్తున్న భారత్ సర్కార్కి నేను రిక్వెస్ట్ ఏం చేస్తున్నానంటే బట్టబయలు చేయాలా, ఆ బాత్రూంలకు తీసుకురావాలా, ఆ బల్బుకి ఇలా నంగా నాచ్ అని అనేది చూపెట్టాలి. మేము మాట్లాడింది తప్ప రాంగా లేదా కరెక్టా మీ కమెంట్ రూపంలో చెప్పుర్రి ఫ్రెండ్స్. ఆలోచిస్తారా లేక అనుభవిస్తారా? భారత్ మాతాకి జై.